రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పే రోజులు వస్తాయి. ఆ రోజులు రాకముందే తేజస్సును, సూర్య చంద్ర నక్షత్రములను చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే ఏం చేయాలటమ్మా? సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి, స్మరణకు తెచ్చుకొను. భక్తుడైన సొలొమోను ఈ మాటలు రాస్తున్నాడు ప్రసంగిగా. ఆయన ఈ మాటలు ఎందుకు రాశాడంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కాదు నా ప్రసంగం, కానీ జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అనుభవం గుండా వెళ్ళాలి. ఎవరైనా, ఎంత ఉద్యోగస్తులైనా, ఎంత అందగానులైనా, ఎంత ఆటగాడైనా, ఎంత అధికారం కలిగిన వాడైనా, ఎంత పదవున్నోడైనా, వింటున్నారా, ఈ అనుభవం కూడా వెళ్ళాల్సిందే. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఒకప్పుడు సొలొమోను చాలా ధనవంతుడు, అందగాడు, ఇంకేమంటాం, జ్ఞానవంతుడు. భూమి మీద ఆయన కంటే మించిన జ్ఞానవంతుడు అతని తరములు కానీ, అతని తర్వాత తరములు కానీ లేడు. ఆయనను మించిన జ్ఞానవంతుడు ప్రపంచంలో లేడు. ఆయన అన్ని అనుభవించి ప్రసంగి చివరికి రాసిందట. పరమగీతములు యవన కాలంలో రాశాడు. ప్రేమలో షూలమ్మతికి ఉత్తరాలు రాశాడు. 8 అధ్యాయాలు ఉంటాయి పరమగీతములు. అందులో అంతా కూడా ఏముంటాయి? ప్రేమలేఖ, అదంతా లవ్ లెటర్. ఇంగ్లీష్లో చెప్పాలంటే పరమ గీతములు. అది లవ్ లెటర్. సొలొమోను, అమ్మా మాట్లాడదు. చర్చికి వస్తే చర్చిలో ఉండాలి, కాన్సన్ట్రేషన్ బయట ఉండొద్దు. ఇక అర్థమవుతుందా? ఇప్పటికే చాలా నెగ్లెక్ట్ మనల్ని ఆవరిస్తుంది. ఇప్పటికే చాలా వెనకబడి ఉన్నాం మనం. ఈ పాటికి దేవుడు ఎప్పుడో మనల్ని బాగు చేయాలనుకున్నాడు, మనల్ని వెలిగించాలనుకున్నాడు, మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. దేవుని తలంపులు చాలా గొప్పవి ఇక్కడ ఉన్న వారందరి పట్ల. అర్థమవుతుందా? ఆమేనని చెప్తే సరిపోయేది కాదు, అది అనుభవించాల్సి ఉంది. హల్లెలూయా. ఆమెన్తో సర్ది పెట్టుకోవద్దు. నేను అదే చెప్తున్నా. దేవుని ఆలోచనలు గొప్పవి, ప్రతి ఒక్కరి పట్ల దేవుని సంకల్పములు గొప్పవి. వినండి నా మాట జాగ్రత్తగా. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎక్కడికి వచ్చాను? ఈ సొలొమోను యవన కాలంలో పరమగీతములు రాశాడు, తర్వాత సామెతలు రాశాడు. నడి వయస్సులో, ముసలితనములో స్టార్ట్ చేశాడు. భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థమే అంటున్నాడు. ఎప్పుడో తెలుసా? వృద్ధాప్యంలో. కోటీశ్వరుడిగా బతికాడు. భూమి అంతముల నుండి రాజులు, రాణులందరూ ఆయన మాటలు వినడానికి వచ్చారట. ఎక్కడి నుంచి? భూమి అంతముల నుండి. షేబా దేశపు రాణి, ఆమె పేరు బైబిల్లో రాయలేదు, కానీ ఆమె ఆయన మాటలు వినటానికి వచ్చిందట. ఆమె ఒక్కతే కాదు, ఇంకా చాలామంది వచ్చారు. ఆయన పరిచర్యను చూడడానికి, ఆయన రాజనగరును చూడడానికి, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళని చూడడానికి వచ్చిందట ఆమె. ఆ పరివారం, వాళ్ళు తినే భోజనం, రోజు ఆ రాజుగారు వినే మాటలు వినడానికి వచ్చానని చెప్పింది. ఆమె వచ్చిన తర్వాత ఏమన్నా తెలుసా? నేను ఆ దేశంలో విన్నది కొద్దిగానే, కానీ ఇక్కడికి వచ్చి చూసినాక చాలా నేర్చుకున్నాను అన్నాడు. వాళ్ళు చెప్పింది తక్కువట. హల్లెలూయా. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన దేంట్లో అనుభవం లేనోడు కాదు, అన్ని అనుభవాలు కలిగిన వాడు. 1000 మంది భార్యలు చేసుకున్నాడు. 700 మంది సొంత భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉంచుకున్న వాళ్ళు. అర్థమవుతుందా? డబ్బుంది, అందం ఉంది, ఆస్తి ఉంది, అధికారం ఉంది,
పదవి ఉంది, వ్యామోహం ఉంది, ఏది లేదని లేదు, అన్నీ ఉన్నాయి, అన్నీ అనుభవించాడు. అందుకే ఈ 3 గ్రంథాలు రాశాడు. పరమగీతం యవన కాలంలో లవ్ లెటర్లో ఉన్నాడు. ఆ తర్వాత సామెతలు అనుభవంలోకి వచ్చినాక 3000 సామెతలు చెప్పాడట. హల్లెలూయా. సామెతల గ్రంథం అంతా ఆయన రాసిందే, అవన్నీ సామెతలే. వృద్ధాప్యంలోకి వచ్చినాక నేనేం చేశానా, నేనేం చేస్తున్నానా, ఈ భూమి మీద సూర్యుని కింద జరిగేదంతా గమనించాను, ఇదంతా వ్యర్థం అంటాడు. హల్లెలూయా. ఒకడు గాలికై ప్రయాసపడినట్టే అంటాడు. హల్లెలూయా. ఆయన అంత అనుభవం కొద్ది చెప్తే మనం మళ్ళీ ఆయన లెక్కనే, ఆయన బాటే. ఆయన అంత ఎదగలేదా, ఆయన ఆకాశంలో తిరగలేదా, ఆయన 1000 మంది భార్యలు చేసుకోలేదా, ఆయన ఎట్లా బతికిండో మనం కూడా ఎట్టనే. దేవుడు ఎందుకు చూపించాడో తెలుసా? తప్పు చేసిన వాళ్ళని ఎందుకు రాయించాడు బైబిల్లో అంటే, ఇలాంటి తప్పు చేసిన వాళ్ళ స్థితి ఏమయ్యిందో దేవుడు చూపించడానికి మనకు రాసి పెట్టాడు. హల్లెలూయా. తప్పుడు గురించి రాయబడిందని మనల్ని తప్పు చేయమని చెప్పలా. అర్థమవుతుందా? చాలామంది ఈరోజు ఇదే పట్టుకొని హైందవులు ఏం చేస్తున్నారు, మీ బైబిల్ బూతు పుస్తకం, మీ బైబిల్లో తప్పు ఉంది, మీ బైబిల్లో కదా వ్యభిచారం ఉంది. కానీ ఇదంతా చేసింది మనుషులే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, దుర్దినములు రాకముందే ప్రతి ఒక్కరి జీవితములో చెడ్డ రోజులు వస్తాయి. పౌలు అన్నాడు, దినములు చెడ్డవి. 73లో చెప్పాడు పత్రికలు రాసినప్పుడు. అవి ఇప్పటికీ ఏమంటాం, రోజులు బాగాలేవండి అని మాట్లాడుతుంటాం. ఇవి మంచి రోజులు కాదు, దుర్దినములు వస్తాయి ప్రతి ఒక్కరి జీవితంలో. అందుకనే అవి రాకముందేనట ఏం చేయాలా, ఇప్పుడు నాకు వీటి యందు సంతోషము లేదు అనాలట. హల్లెలూయా. కళ్ళకు ఎన్నో కనపడతాయట, కనపడింది ఆశించకు అని చెప్పాడు. హల్లెలూయా. నీ కన్నులకు ఇంపైనవి కనపడతాయి, దాన్ని ఏం చేద్దట, ఆశించొద్దు. మనస్సులో కూడా ఆశించొద్దట. యోబు అన్నాడు, ప్రభునందు ప్రియులారా, ఆశించకు, ఆశిస్తే ఏమొద్దు తెలుసా, ఇదిగో అది నీ ప్రాణం మీదకి వస్తుందని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పాలా. ఈరోజు నీకు ఏది ఇష్టమో అది విడిచిపెట్టాలా. హల్లెలూయా. ఏది, నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా. గత వారంలో నేను పెట్టాను అనుకుంటాను, గ్రూప్లో పెట్టానా, పెట్టలేదా? ఒక వీడియో, ఒక సేవకుడు మాట్లాడాడు. ఎవరైనా శాలం రాజేనా, ఆయనే మాట్లాడారు అనుకుంటున్నాను. స్టేటస్ పెట్టాను నేను అది పెట్టాను అంటే గ్రూప్లో పెట్టానో లేదో కానీ స్టేటస్ పెట్టాను. పెట్టలేదా? స్టేటస్ కూడా పెట్టలేదా? ఇతరుల మీద ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా తిరిగి బతుకు. ఇది కాదు నేను స్టేటస్ పెట్టాను అనుకోండి. ఏది మనం ఎక్కువ ఇష్టపడతామో దాంతోనే మన జీవితంలోనట మనం నష్టపోవాల్సి వస్తుందట. హల్లెలూయా. అర్థమవుతుంది? ఏది ఎక్కువ ఇష్టపడతామంటే, దేవుని వాక్యం చెప్పేది ఏంటి మరి, నాకు ఎందుకని ఈ క్రైస్తవులకు ఎందుకు తెలివి లేదా అనిపిస్తుంది నాకు. అందుకే ఎడ్వర్డ్ లాంటి సేవకులు ఏం చేస్తారంటే క్రైస్తవులను ఎడాపడ తిట్టేస్తుంటారు. ఎందుకో తెలుసా, బైబిల్ చేతిలో ఉంటుంది, దేవుని వాక్యం చేతిలో ఉంటుంది. ఇంతమంది సేవకులు దేవుడిచ్చాడు, ఇంతమంది సంఘాన్ని ఇచ్చాడు, ఇంతమంది సహవాసములో ఉన్న వాళ్ళు ఉన్నారు. అయ్యా నేను ఇది చేయొద్దా, చెయ్యాలా, ఇది తప్ప రైటా, అయ్యో ఒకసారి వాక్యం చదువుదాం ఏమనుంది అని ఆలోచన రాదట. దరిద్రం కాకపోతే ఏంటిది? చెయ్యాలా వద్దా అనేది ఎవరిని అడుగుతాం మనం? బైబిల్ని అడగం, దేవుణ్ణి అడగం మనం. ఎంత అదండి నీకు, నాకు అర్థం కాదు. లోకంలో ఉన్న మాటలు మాట్లాడితే ఎంత అది నీకు? దేవుని మీద ఆధారపడవా? దేవుణ్ణి ఏది అడగవా? ఏమనాలి నిన్ను, నాకు అర్థం కాదు. నీకెందుకంత? దేవుని వాక్యం చెప్తుంది, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదనుకోవాలి. ఏది నీ దృష్టికి కనపడ్డా,
ఎక్కడ నీకు నచ్చింది ఉన్నా అమ్మో నా ప్రభువు కొరకు నాకు వద్దనుకోవాలట. హల్లెలూయా. త్యాగం చేసుకోవాలి, వదిలేసుకోవాలి, సమర్పించుకోవాలి. ఏది మనకి ఎక్కువ ఇష్టమో అది ప్రభువును బట్టి వదిలేయాలట. హల్లెలూయా. అది సేవతో సమానం. సమర్పించుకోవడం, వద్దనుకోవడం సేవ. అర్థమవుతుందా? ప్రభువు కొరకు మనల్ని మనం వదిలేసుకోవడం సేవ. హల్లెలూయా. మనల్ని మనం సమర్పించుకోవడం సేవ. ప్రభువు కొరకు ఉపవాసం ఉంటాను, ప్రభువు కొరకు నేను నిద్ర మానేస్తాను, ప్రభువు కొరకు నేను మెడిసిన్ మానేస్తాను, ప్రభువు కొరకు దేవుణ్ణి బట్టి దేవుని కొరకు నేను ఇలాగుంటాను అని తీర్మానం చేసుకోవడం సేవ అండి. సేవ అనగానే బైబిల్ పట్టుకొని ఊరూరు తిరగడం, లేకపోతే సంఘం పెట్టడం కాదు సేవ. ఎటున్నారా? ప్రభువు కొరకు మన జీవితాలను మనం సమర్పించుకోవడం సేవ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ త్యాగం లేకుండా, సమర్పణ లేకుండా నేను ప్రభువుతో ఉన్నానంటే అది నువ్వు అబద్ధికుడు. నేను చెప్తున్నా, ఎవరిని మోసం చేయడం కాదు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు అబద్ధికుడవు అని రాయబడింది యోహాను పత్రికలో. దేవుడు చెప్పింది చేయకుండా దేవుని కొరకు ఏదో నువ్వు చేస్తే నేను చేస్తాను అనుకుంటున్న భ్రమలో నువ్వు బ్రతికితేనట నువ్వు అబద్ధికుడు, నువ్వు మోసగాడు. హల్లెలూయా. ఆయన చెయ్యమన్నది చేయాల, ఆయన చెయ్యమన్నది చెయ్యాల. నీకు ఇష్టమైంది ఏదో చేసేసి నేను ప్రభువుని ఏదో ఉద్ధరిస్తున్నానంటే ఏందన్నట్టు అది మోసం కదా, అది అబద్ధికుడు. నీకు నచ్చింది చేసుకుంటున్నా, దేవుని కొరకు చేస్తున్నా అంటున్నావు. ఇక్కడే అర్థమవుతుంది నీ మోసం ఏంటో. కనుక ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే ఇదే మాట్లాడుకుంటూ పోతే టైం గడుస్తుంది, కానీ ఇప్పుడు వీటి యందు నాకు మనస్సంతోషము లేదని నువ్వు చెప్పు. సంవత్సరంలో వస్తాయట. అబ్బో నేను లేకపోతే మంచిగుండు కదా, నేను చచ్చిపోయినా మంచిగుండు అనే రోజులు వస్తాయి. ఆల్రెడీ మన జీవితాల్లో అలాంటి అనుభవంలో నుండే వచ్చాం. ఈ సంవత్సరాలు లేకపోతే బాగుండు, ఈ సంతోషము, ఈ ఆనందము, ఈ కష్టాలు కదా, ఇవి లేకపోతే బాగుండు, ఇవి రాకపోతే బాగుండు, అసలు నేను లేకపోతే అనేది వస్తాయి. కనుక ఏం చేయాలట చెప్పు. సంవత్సరంలో రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి, ముఖానికి కళ్ళు చెవులు వినబడక ముందే అని రాయబడింది. హల్లెలూయా. ప్రసంగి 12వ అధ్యాయం అంతా కూడా చాలా ఆత్మ సంబంధమైన అర్థాలతో కూడింది. అదంతా దేవుని చిత్తం మీద జ్ఞాపకం చేస్తాను. తేజస్సు, ఇప్పుడున్న అందం పోయినప్పుడు కాదు భక్తి చేసేది. నీకున్న అందాన్ని ఏం చేయాలా? నీకున్న డబ్బుని ఏం చేయాలా? నీకున్న అధికారాన్ని ఏం చేయాలా? పోయినాక దేవుని దగ్గరకు వస్తే ఏం లాభం? అర్థమవుతుందా? పోయినాక చాలామంది డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత ఇంకేమంటాం? అందమంతా పోయిన తర్వాత, అందం ఉన్నంతసేపు ఎవరు చెప్పి వినిపించుకోరు, స్టైల్గా ఉన్నంతసేపు. అమ్మా వింటున్నారు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అవి పోయే రోజు వస్తుంది తప్పకుండా. ముసలితనం ప్రతి ఒక్కరికి వస్తుంది. గత వారంలో నేను ఒక సేవకుడు మాట్లాడుతుంటే విన్నాను. ఈ విషయాలు మాట్లాడితే టైం గడుస్తుంది కానీ మైకేల్ జాక్సన్ గురించి మాట్లాడాడు ఆ సేవకుడు. పాస్టర్ జెర్మయ్య గారు, ఇమానుయేల్ మినిస్ట్రీస్ హైదరాబాద్, ఆయన చెప్పాడు మైకేల్ జాక్సన్ గురించి. ఆయన 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడట. ఎవరైనా తెలుసా మీకు? ఎవరైనా? ఎక్కడుండి ఆయన? ఏ ఊరు? మనూరేనా? కాదు కదా, డ్యాన్సర్ ఆయన. ప్రపంచ చెప్పండి కుమార్ గారు, కొంచెం అందించండి నాకు. పాప్ సింగర్ అండ్ డ్యాన్సర్ కదా, పాట పాడుతూ డ్యాన్స్ చేస్తాడు. ఆయన ఎటొంగుతాడో ఎట్లెత్తాడో ఎవరికి అర్థం కాదు. ఆ ఎముకలు ఉన్నాయా, బొక్కలు ఉన్నాయా తీసేసుకున్నాడో నాకు అర్థం కాదు. అంత అంటే చేయగలిగిన వాడు. మెడలు ఎటైనా ఇరుస్తాడు, కాళ్ళు ఎటైనా ఇరుస్తాడు, చేతులు ఎటైనా ఇరుస్తాడు. మరి ఏం జరిగిందో దేవుడు ఇచ్చిన వరం అది ఆయనకు. ఆయన చిన్నప్పుడు సండే స్కూల్ పోయాడు. పోతేనట సండే స్కూల్లో స్టెప్పులు వేస్తే అందరూ ఆయన చప్పట్లు కొట్టి ఏం చేయాలి? ఎంకరేజ్ చేసే దానికి బదులు అందరూ ఆయన ఏం చేశారట? ఏమంటారు?
అవమానపరిచారు. ఈ సండే స్కూల్ పాటలకు డ్యాన్స్ చేస్తాడని చెప్పి. అయితే నువ్వు ఇక్కడ కంటే బయట ఇండ్లలో పెట్టుకొని ఏమంటాం డీజే. మరి దీవెన్ బాబు ఉన్నాడు ఇక్కడ, ఏమయ్యా వచ్చిండా? అయ్యో ఆబ్సెంట్ అయ్యాలి. పోయిన వారం అంతా డీజేని వాడుకున్నాడా? దారి చూపిస్తాడు రా అని పాటిన పడ్డది నాకు. అంటే ఏం వాడుతున్నావు అనేది కావాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇండ్లల్లో మధ్యలో పాటలు పెట్టుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు అక్కడ సినిమా పాటలకి ఈయన స్టెప్పులకు అటు అందరూ చప్పట్లు కొడుతూ కేరింతలు ఇస్తుండే. వావ్ ఎంత డ్యాన్స్ వేస్తున్నాడు, బాగా ఇస్తున్నాడు అని చెప్పి అందరూ చప్పలు కొట్టారట. ఇక ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా మైకిల్ జాక్సన్ పిలుచుకరాపోవాలి అంటే ఏం చేస్తున్నాడు? ఉరికొస్తున్నాడు. వచ్చి డ్యాన్స్ చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళ ఈలలు కాదు, కేకలు కాదు, చెడుతనానికి ప్రోత్సహిస్తారు మనోళ్ళంతా. ఇక్కడ ఉన్న కూడా చెప్తున్నా, దయచేసి మీ పిల్లల విషయంలో, మీ విషయాల్లో ఏం కాదు, కొంచెం నాన్న ఎగురు, కొద్దిగా ఎగురు, డ్యాన్స్ చేయి. తప్పు చెప్తున్నా, సినిమా డ్యాన్సులకు వేయించకండి. మీరు దేవుని బిడ్డలు, మీ మీద ప్రభు రక్తం ఉంది. లోకంలో కలవకండి, లోకాన్ని మనలోకి తెచ్చుకోకండి. నన్ను తిట్టుకున్నా మంచిదే, నన్ను కోపం చేసినా మంచిదే, నన్ను చంపాలన్న కోపం వచ్చినా మంచిదే. మీకు దండం పెట్టి చెప్తా, మీరు ప్రభు బిడ్డలు, మీ మీద ప్రభు రక్తం ఉంది. మీరు ప్రభువు ఇచ్చిన జీవితం మీది. ఎవరిచ్చిన జీవితం మీది? ఆయన మీకు దారపోసిన జీవితం ఇది. మీరు బ్రతికే జీవితం మీది కాదు. మీరు ప్రభువుకు ఎప్పుడు నమ్ముకున్నారు, బాప్తిసం ఎప్పుడు తీసుకున్నారో మీది కాదు బ్రతుకు. ప్రభువు దానం చేస్తే మనం బ్రతుకుతున్నాం. ఇంకా తెలియబో చెప్తున్నా, ఈరోజు ప్రభువు దానం చేస్తే బ్రతుకుతున్నాం. మనం బ్రతికే బ్రతుకు ప్రభువు ఇచ్చిన దానం. హల్లెలూయా. ఎవరి దానం అమ్మ తెలుసా మీ అందరికీ? ప్రభు రక్తం మన మీద ఉన్నది. మనం బ్రతకడానికి కారణం కేవలం నేను ఆరోగ్యంగా ఉన్నాను, 3 పూటలు అన్నం తింటున్నా, లేకపోతే మా కొడుకు మంచి తీసుకొచ్చి పెడతాడు అందుకు బతుకుతున్నాం అనుకుంటున్నామేమో. కాదు. నీకంటే మంచిగా తింటున్నాను. అదే చెప్తున్నాను కదా మైకేల్ జాక్సన్ గురించి. మళ్ళీ మధ్యలో ఆగిపోయాను. 150 సంవత్సరాలు బతకాలనుకున్నాడు. ఏం జరిగింది? సండే స్కూల్లో ఎవరు మెచ్చుకోకపోతే బయట అందరూ మెచ్చుకుంటున్నారని చెప్పి ఏ ఇంట్లో ఫంక్షన్ అయితే అక్కడ పిలిస్తే, అక్కడ డ్యాన్స్ వేస్తే, అక్కడ ఉన్న వాళ్ళందరూ అతని కొరకు చప్పట్లు కొట్టి ఈలలేసి ఎత్తుకొని మురిపిస్తే, సండే స్కూల్ చర్చి మానేసి ప్రతి ప్రోగ్రాలకి అటెండ్ అయిపోయి గొప్ప డ్యాన్సర్ అయ్యాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఆయనను మించిన డ్యాన్సర్ లేడు, సింగర్ లేడు. పాట పాడతాడు, డ్యాన్స్ చేస్తాడు. ఆయనను ఫాలోవర్స్ ఎంతమంది తెలుసా? ఫాలోవర్స్ అంటే అభిమానులు లక్షల మంది, కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పటికీ మైకేల్ జాక్సన్కి అంతమంది ఫాలోవర్స్. ఆయన అంటే పడి చచ్చేవాళ్ళు. ఎంతమంది అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోమని పడ్డారట. నాకు ఇది నిజమో కాదో తెలియదు, కుమార్ గారు చెప్పాలి. ఎందుకంటే ఆయన అన్ని ఏం చేస్తాడు, పరిశీలన చేస్తాడు. మీరు సైంటిస్ట్ అయితే బాగుండేమో. అదే కదా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఆయన అమ్మాయిలాగా కూడా మారాలనుకున్నాడట. సర్జరీ చేసుకున్నాడని తెలిసింది నాకు. లాస్ట్కు ఆయన కర్రెగా జీడి గుంజున్నట్టుంటే ఏందో తెలుసా, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు అందంగా ఉండాలని చెప్పి. మీకు తెలుసో తెలియదు, ఇప్పుడున్న మైకేల్ జాక్సన్ ఫోటోలు చూసి మీరు అంటారు చరిత్ర కావాలి మనకు. హల్లెలూయా. నన్ను మీది రూపాన్ని చూసి ప్రేమించొద్దు, నా అంతరంగం చూడాలి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలవాలి మీకు. హల్లెలూయా. నా జీవితం ఏంటో తెలవాలి. అది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది తప్పితే నా తెల్ల బట్టలు, నేను ఎర్రగున్నాను, నేను బాగా మాట్లాడతాను, ఇవేం పని చేయవు. ఏం పని చేయాలా? నా సాక్ష్యం మీ మీద పని చేయాలా? ఆమేన్. హల్లెలూయా. ఏం పని చేయాలా? నా సాక్ష్యం. హల్లెలూయా. అలా ప్రపంచానికి పరిచయమైన అతను ఎంతోమంది డాక్టర్లు ఆయన దగ్గర, ఆయన ఎప్పుడు ఏం తినాలన్నా టెస్ట్ చేసి ఇది తింటే ఎన్ని పౌండ్లు అంటే బలం వస్తుంది, ఎంత శక్తి వస్తుంది, ఎంతసేపు ఎగురుతాడు. ఇడ్లీ తినాలంటే టెస్ట్ చేయాలి అమ్మా, సేమియా తినాలంటే టెస్ట్ చేయాలి, అన్నం తినాలంటే టెస్ట్ చేయాలి. డాక్టర్లు టెస్ట్ చేసి వాళ్ళు తిని, ఇది తింటే వాళ్ళు ముదగాలు తిని వాళ్ళు చచ్చిపోతాను, వాళ్ళు చచ్చిపోతారు, చచ్చిపోకపోతే ఆయన తినాలి. అట్లా చాలామంది డాక్టర్లను రకరకాల అందరిని పెట్టుకున్నాడు. ఒకవేళ గుండె ఫెయిల్ అయితే ఎగురుతుంటే, గుండె ఫెయిల్ అయితే ఏం చేస్తా, గుండె ఇచ్చే దాతలను పెట్టుకున్నాడు. కిడ్నీ ఫెయిల్ అయితే కిడ్నీ ఇచ్చే వాళ్ళని పెట్టుకున్నాడట. అట్లా అందరి దగ్గర పెట్టుకున్నాడు. కోట్లు సంపాదించాడు.
కోట్లు సంపాదించాడు. డాక్టర్లు ఎప్పటికప్పుడు టెస్ట్ చేసేవాళ్ళు. ఈయనకి ఎప్పుడు జ్వరం వస్తుందా, ఎప్పుడు ఏమంటాం నల్లింటికి తెల్లగా అవుతుందా, ఎప్పుడు రోజు టెస్ట్లే. తినే ఫుడ్డే టెస్ట్ అంటే చూడరాదులు మీరిగా. అలాంటి లగ్జరీ లైఫ్ బ్రతికిన ఆయన 150 సంవత్సరాలు బతకాలని డాక్టర్లు అందరిని పెట్టుకొని అన్ని టెస్టులు చేయించి అన్ని ఫుడ్లు తిన్నా 50 సంవత్సరాల లోపే చచ్చిపోయినట్టు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు చచ్చిపోయాడు? 50 సంవత్సరాల లోపే చనిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంకొద్ది చెప్పాలి, నేను మర్చిపోతున్నాను. 50 సంవత్సరాల లోపే 150 సంవత్సరాలు బతకాలనుకున్నాడు. ఒకరోజు ఇంటర్వ్యూలో అతన్ని పిలిచి అడిగారట, మీరు ఇంత గొప్ప పాపులర్ అయ్యారు కదా, మీ లైఫ్లో మీరు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నేను పాపులర్ అయ్యాను, నా దగ్గర కావాల్సిన డబ్బు ఉంది, డాక్టర్స్ ఉన్నారు, కానీ నేను ఎప్పుడు సంతోషము లేదు, నేను ఒంటరి వాడిని అని చెప్పాడట. హల్లెలూయా. కొట్టండి, యూట్యూబ్ని అడిగితే చెప్తుంది, నేను చెప్పే మాటలు కాదు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఏమన్నాడట, డబ్బులున్నాయి, కోట్ల మంది పని వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఎప్పుడు ఏది పెట్టి అయినా నాకు నెమ్మది లేదు, నేను ఒంటరి వాడిని అన్నాడు. ఒకరోజు రాత్రి భయంతో చనిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం దేవుని వాక్యంలోనికి వద్దాం. దుర్దినములు రాకముందు ఇంకేమంటాం, ఇదిగో ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరం రాకముందే